సని అనే నేను పల్నాడు జిల్లా గురిజాల్లోని పిఎం శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో 10వ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను. ముందుగా మీకు 80th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. భవిష్యత్తులో డాక్టర్ కావాలన్నదే నా లక్ష్యం. ఎందుకంటే నిరుపేదలకు ఉచితంగా వైద్యం అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకోవడమే నా ఆశయం. అంతేకాకుండా నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అలాగే నా భారతదేశానికి గర్వకారణంగా నిలిచి విధంగా విలువలు, క్రమశిక్షణ, సేవాభావం కలిగి మంచి పౌరుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను. నా లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడి చదివి సమాజానికి సేవ చేసేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తాను. మరి మీరు పెద్దయ్యాక భవిష్యత్తులో ఏమవ్వాలని కోరుకుంటున్నారు? జై హింద్. తాడికొండ శ్యామ్ అనే నేను పల్నాడు జిల్లాలోని గురిజాల్లో గల పిఎం శ్రీ ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను. అందరికీ మొదటగా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా యొక్క భవిష్యత్తులో నేను సివిల్ ఇంజనీర్ కావాలనే నా యొక్క ఆకాంక్ష. నేను సివిల్ ఇంజనీర్ అయ్యాక మంచి వంతెనలు, రోడ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, భవనాలు కట్టిస్తాను. నా యొక్క లక్ష్యం ఏమిటంటే గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడం. నా వంతు కృషిగా నా యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని మరియు నా భారతదేశాన్ని అభివృద్ధి చేస్తాను. దీనికి నేను నా వంతు కృషిగా ప్రయత్నిస్తాను. మరి మీరు మీ యొక్క లక్ష్యం ఏమిటి? జై భారత్. బండ్ల జోనా అనే నేను పిఎం శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం గురజాలలో 10వ తరగతి బి సెక్షన్ చదువుతున్నాను. భవిష్యత్తులో ఐపీఎస్ ఆఫీసర్ కావాలన్నదే నా జీవిత లక్ష్యం. ఎందుకంటే దేశంలో శాంతి భద్రతలను కాపాడుతూ ప్రజలకు రక్షణ కల్పిస్తూ న్యాయం జరిగేలా పనిచేయాలని నా కోరిక. ముఖ్యంగా మహిళలు, పిల్లలు మరియు బలహీన వర్గాలకు భద్రత కల్పిస్తూ సమాజంలో నేరాలను తగ్గించడానికి కృషి చేయాలనుకుంటున్నాను. నిజాయితీ, ధైర్యం, క్రమశిక్షణతో మంచి పోలీస్ ఆఫీసర్గా ఎదిగి నా రాష్ట్రానికి మరియు నా దేశానికి మంచి సేవ చేయాలని కోరుతున్నాను. మరి మీరు మీ జీవిత లక్ష్యం ఏమిటి? జై హింద్. నేను పిఎంసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం గురజాలలో 10వ తరగతి చదువుతున్నాను. భవిష్యత్తులో డాక్టర్ కావాలనేది నా జీవిత లక్ష్యం. పేదలు మరియు ఆర్థికంగా వెనుకబడిన వారికి వైద్యం అందించి వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు సేవ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందుబాటులో లేని ప్రజలకు సహాయం చేయాలని నా ఆశయం. కష్టపడి చదివి మంచి విద్యార్థిగా, మంచి వైద్యుడిగా ఎదిగి నా దేశానికి మరియు నా రాష్ట్రానికి సేవ చేయాలనుకుంటున్నాను. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మరి మీరు మీ జీవిత లక్ష్యం ఏమిటి? జై హింద్. ధన్యవాదాలు. జయానంద్ అనే నేను పల్నాడు జిల్లా గురజాల్లోని పిఎం శ్రీ APSWR స్కూల్లో 10వ తరగతి ఏ సెక్షన్ చదువుతున్నాను. భవిష్యత్తులో ఎమ్మెల్యే కావాలన్నది నా జీవిత లక్ష్యం. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారాలకు కృషి చేయడంతో పాటు నా నియోజకవర్గ అభివృద్ధికి సేవ చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా పేదలకు, మహిళలకు, విద్యార్థులకు మరియు రైతులకు సేవ చేయాలనేదే నా జీవిత లక్ష్యం. నిజాయితీ, నిబద్ధత, సేవాభావంతో ప్రజల నమ్మకాన్ని పొందే ప్రజాప్రతినిధిగా ఎదిగి నా రాష్ట్రానికి మరియు దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. మరి మీరు మీ జీవిత లక్ష్యం ఏమిటి? జై భారత్. కొమ్మంపాటి ఆదర్శ్ బాబు అనే నేను పల్నాడు జిల్లా గురిజాలలోని పిఎంసి APSWR స్కూల్లో 10వ తరగతి బి సెక్షన్ చదువుతున్నాను. ముందుగా అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను నా భవిష్యత్తులో
జిల్లా కలెక్టర్ కావాలనేది నా జీవిత లక్ష్యం. ఎందుకంటే ప్రజల సమస్యలను తెలుసుకొని వాటికి పరిష్కారం చూపుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి వారి వారి పథకాలు చేరేలా కృషి చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా నిరుపేదలకు మరియు బలహీన వర్గాల కొరకు సేవ చేయాలనుకుంటున్నాను. నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో నా ఆంధ్ర రాష్ట్రానికి, భారతదేశానికి సేవ చేసే మంచి అధికారిగా ఎదగాలనుకుంటున్నాను. నా లక్ష్యం సాధించేందుకు కష్టపడి చదివి పట్టుదలతో ముందుకు సాగుతాను. మరి మీరు, మీ జీవిత లక్ష్యం ఏమిటి? జై హింద్. దాసి వెంకట శివ అనే నేను పల్నాడు జిల్లాలోని గురిజాల మండలంలో పిఎంశ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులంలో 10వ తరగతి బి సెక్షన్ చదువుతున్నాను. మొదటిగా మీ అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఫారెస్ట్ ఆఫీసర్ కావాలనేది నా జీవిత లక్ష్యం. ఎందుకంటే అడవులను, వన్యప్రాణులను మరియు ప్రకృతి సంరక్షించడంలో నా వంతు పాత్ర పోషించాలనుకుంటున్నాను. పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించి అడవులను అభివృద్ధిలో కృషి చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా ముందు తరాలకు స్వచ్ఛమైన, పచ్చని మరియు ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని అందించాలని నా ఆశయం. మరి మీరు, మీ లక్ష్యం ఏమిటి? జై భారత్.